అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం ఎదురవుతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లాకు సంబంధించి వైసీపీకి జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి ఆల నాని తన పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు మరొక సీనియర్ నేత గుండుగోలుకు చెందినటువంటి వాగ్వాల అచ్యుతరామయ్య, ఆయన పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు పార్టీని వేయడానికి సిద్ధమయ్యారు. అసలు ఎందుకని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని దాని మీద ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం మనతో పాటు ఆయన అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకని మీరు పార్టీకి సుదీర్ఘంగా పార్టీకి సేవలు చేశారు, రాష్ట్ర కార్యదర్శిగా కూడా మీకు పదవి కట్టబెట్టారు జగన్, ఎందుకని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు? యథార్థంగా అండి, నేను రాజకీయ జీవితం ప్రజారాజ్యంతో మొదలుపెట్టానండి. ప్రజారాజ్యంలో ఈ నియోజకవర్గం అంటే ఉంగుటూరు నియోజకవర్గం సీటుకి నేను ప్రయత్నం చేశాను చిరంజీవి గారి దగ్గర. అయితే అనుకోకుండా డీలిమిటేషన్లో విజయధరరావు గారికి రావడం వల్ల నన్ను ఆపారు ఆయన. ఆ తర్వాత ప్రజారాజ్యం రాజకీయంగా ఎదగలేకపోవడంతో వైసీపీకి జెండా లేని రోజుల్లో వైసీపీకి మొదటి ఆయన లక్ష దీక్ష విజయవాడలో పెట్టుకున్నప్పుడు జిల్లాలో ఎవరో కూడా మీటింగ్ పెట్టలేదండి. నేను మోషన్ రాజుని తీసుకొచ్చి మా ఊళ్ళో మొదటి మీటింగ్ పెట్టేవాడిని. ఆయన కోసం ఎంతో కృషి చేసామండి, ఎంతో కృషి మాట. 2010 అండి, తాడేపల్లిగూడెం ఫస్ట్ మీటింగ్ అక్కడ ఎవరెవరు చేస్తారు జిల్లాలో అన్నప్పుడు అప్పటికి ఆలనాని కూడా రాలేదండి. శేషబాబు గారు, రంగరాజు గారు, మోషన్ రాజు గారు బేసికల్గా మాకు బాగా సపోర్ట్గా ఉండేవాడు. ఆయనతో కలిసి పార్టీకి రావడం. అప్పుడు ఫస్ట్ జెండా కూడా నేను బేవడోలు మండలంలో ఈ నియోజకవర్గంలో ఫస్ట్ జెండా కూడా నేనే పార్టీ జెండా ఓపెన్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఈయన్ని సిబిఐ అరెస్ట్ చేయటం, ఈయన అరెస్ట్ చేసినప్పుడు అదే రోజు రాత్రి బేవడోల్లో ధర్నా చేసామండి. ఆ ధర్నాలో 200-300 మంది కార్యకర్తలు ఉన్నా కూడా పైనుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి వల్ల పైన ఒత్తిడితో నా మీద ఒక్కడనే తీసి కేసు పెట్టారండి. ఆ కేసు విషయంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను అనేక మంది పెద్దల ద్వారా చెప్పించినా కూడా ఏమీ స్పందించలేదండి. అంటే మీ మీద ఎప్పుడు పెట్టారు ఆ కేసు, ఏమని పెట్టారు? 2012 అండి. అదే ఈయన సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు అండి. నా మీద ఒక్కనే ధర్నా చేసాము, 200-300 మంది ఉన్నారు, కానీ నా ఒక్కనే తీసి కేసు పెట్టారండి. అది గట్టి సెక్షన్స్ పెట్టడం వల్ల ఏమైందంటే 2015లో బేవడోలు కోర్టులో జైలు శిక్ష పడిందండి. 1 year సంవత్సరం పడిందండి. ఆ తర్వాత జిల్లా కోర్టుకి అప్పీల్ చేయడం జరిగిందండి. జిల్లా కోర్టులో కూడా అదే శిక్ష 1 year వేశారండి. దాంతో నా జీవితం చాలా అన్యాయం అయిపోయినాడు. నాకు 2 ఆడపిల్లలు, మ్యారేజ్ అమెరికాలో ఉండటం, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటానికి వీసా లేకపోవడం, నా భార్య నా పిల్లల కోసం అస్తమాన అమెరికా రావడం జరిగిందండి. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం పట్టించుకోలేదండి. మా ఎమ్మెల్యేకి నాకు కాస్త దూరం ఉండటం వలన, ఎందుకంటే 2014లో నేను కూడా సీట్ అడగడం జరిగింది. ఆయన ఉండటం వల్లనే మేము అప్పుడు తెలుగుదేశానికి మోషన్ రాజు, నేను, రంగనాథరాజు ముగ్గురు వెళ్ళాము. మోషన్ రాజు వారానికి వెనక్కి వచ్చాడు, రంగనాథరాజు అలా ఉండిపోయాడు. నేను వెంకటేశ్వర గుడి కడదాం ఉద్దేశంతో మీకు కనపడుతూ ఉండదు, అక్కడి నుంచి స్వామివారు ఇక్కడికే కనపడతారు. ఆ గుడి పని నిమిత్తం ఇక తెలుగుదేశంలో ఉండి, అది యాక్చువల్గా ఆంజనేయులు గారు అప్పుడు ఎమ్మెల్యే అండి. నా భార్యని ఆ గుడికి చైర్మన్గా, పాత చిన్న గుడి ఉంటే ఆ గుడిని 2 కోట్లు టీటీడీ నిధులతో అభివృద్ధి చేసామంటే అద్భుతమైన దేవాలయం కట్టాం. స్వామివారు కూడా జిల్లాలో పారిజాతగిరి దగ్గర అతిపెద్ద స్వామివారు గుండుగోలులో ఉన్నారండి. దానికి కారణం ఫస్ట్ గణాంజనేయులు గారే చైర్మన్ ఇచ్చారండి. అప్పుడు శాంక్షన్ ఇవ్వటం మట్టుకి చదలవాడి కృష్ణమూర్తి మా బంధువైన చైర్మన్ టీటీడీ ఉన్నా కూడా సాంబశివరావు గారని ఈవో ఉండేవారండి. ఆయన పరమ భక్తుడండి సాంబశివరావు గారు, ఐఏఎస్. ఆయన ఇచ్చాడండి శాంక్షన్. ఆ తర్వాత ఇక ఆ గుడిని పట్టుకుని నేను ఇక కొద్దిగా సైలెంట్ అయిపోయి తెలుగుదేశంలో లోకల్ కొండబాబు అందరితో కలుసుకుని చేసేవాడిని. ప్రతిష్కాటికి వచ్చేటప్పటికి వైసీపీ ప్రభుత్వం వచ్చిందండి. మా ఎమ్మెల్యేకి నాకు అసలు మాట్లాడలేవండి, అసలు ఎదురు బదులు కూడా చూసుకోవండి, అలాంటి పరిస్థితులు ఉన్నామండి. ఇక ఎలక్షను 2022 ఫిబ్రవరి మార్చి 27న ప్రతిష్ఠ చేసామండి స్వామివారిని. అప్పుడు ఎమ్మెల్యే మరి లోకల్ ప్రోటోకాల్ ఆయనకి చెప్పాలి కాబట్టి ఆయనకి చెప్పి ఆయన నచ్చ చెప్పుకొని మా సూర్యబాబు అని వైసీపీ లీడర్ ఆయన కూడా కలుపుకొని ఆయన కూడా సహకరించాడు. మరి ఎందుకంటే భగవంతుడి విషయంలో పొరపాటు చెప్పకూడదు, బాగా సహకరించాడు. ఆ గుడి ప్రతిష్టా కార్యక్రమం వైభవంగా జరిగింది. క్షత్రియ సంఘం దానికి చాలా మద్దతు ఇచ్చిందండి. దాదాపు 12 నుంచి 15 వేల మందికి అద్భుతమైన అన్న సమారాధన చేశారు వాళ్ళు. అందరూ గ్రామంలో ఉన్న బీసీ కుల సంఘాలు అందరూ కూడా ప్రతిష్టకి నిలబడ్డారండి. అంతా కరోనా టైంలో కూడా గుడి నిర్మాణం అప్పుడు నేను గుడిని వదలలేదండి. దానికోసం అలా నిలబడి కష్టపడి చేశానండి. అంతా అయిన తర్వాత ఎలక్షన్ దగ్గరికి వచ్చే ముందు ఒక 8 నెలల ముందు
నన్ను వాసుబాబు పార్టీలో తీసుకున్నాడు. నాకు సుబ్బారెడ్డి వీళ్ళందరూ క్లోజ్ అయినా కూడా లోకల్ ఎమ్మెల్యేకి వ్యతిరేకం చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయలేదు. వాసుకే నచ్చ చెప్పుకొని అందులో చేరటం జరిగింది, గుడి దృష్టిలో పెట్టుకుని. పార్టీ ఏం చేసిందంటే నేను చేరిన తర్వాత నన్ను సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. నేను ఎందుకంటే అప్పుడే మళ్ళీ మార్చిలో మా వాడికే చైర్మన్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేశారు. నాకు గవర్నమెంట్ పోద్దని నాకు తెలిసి, ఎందుకంటే రాజకీయాలు బాగా నాకు అవగాహన, పెద్ద స్పీకర్ నేను అంబటి రాంబాబు తర్వాత గట్టిగా మాట్లాడేవాళ్ళు నేను ఒకరిని. సరే రాదని తెలుసు, అయినా కూడా ఒక మానసికంగా మనకి 3 నెలల ముందు పదవి ఇచ్చాడు, గుడి చైర్మన్ నా భార్య అయింది, మళ్ళీ తప్పు చేయటం ఎందుకు అలా ఉండిపోదామని నేను చేయలే, అసలు పార్టీ సైలెంట్ అయిపోయా. ఎక్కడి నుంచి అంటే మీరు పార్టీకి వచ్చింది రాష్ట్ర కార్యదర్శిగా పదవి వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, రాజకీయంగా కూడా చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు మీరు. అంటే ఎందుకని ఆ గొడవలు స్టార్ట్ అయినాయి, ఎవరి దగ్గర నుంచి? నాకు నేనే క్యాండిడేట్ని ఇక్కడ ఒకప్పుడు, ఫస్ట్ ఆ ఉద్దేశంతో నీకు మోషన్ రాజు ఒక క్యాండిడేట్, నేను ఒక క్యాండిడేట్, అట్లా ఉండేవాళ్ళం అప్పుడు. దాని మీద నేను కాపు అవటం వల్ల, వాసుబాబు కూడా కాపు అవటం వల్ల ఇంకో కాపుని ఎదగనివ్వరు, న్యాచురల్లీ రాజకీయాల్లో. సరే అవన్నీ వ్యక్తిగతంగా నేనేం పట్టించుకోలేదండి. కాకపోతే రాజకీయాల ఇంట్రెస్ట్ ప్రజలకు ఏదైనా, నేను ఈ ఊళ్ళో పూలే విగ్రహం పెట్టాను, చిరంజీవి గారితో ఇచ్చేయించాం దానికి. తర్వాత వెంకటేశ్వర గుడి కట్టాను. ఈ చరిత్రలో ఉండిపోయాయి రెండు కూడా, ఒక భక్తుడు, ఒక దేవుడు, ఒక బీసీ నాయకుడు. దేశవ్యాప్తంగా పేరున్న జ్యోతిరావు విగ్రహం కూడా నేను పెట్టడం జరిగిందండి. సరే ఏదేమైనప్పటికీ ఇంకా నాకు రాజకీయాల్లో ఇంకా సేవ చేయాలి, ఆ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటాం వల్ల ఇక జగన్మోహన్ రెడ్డి మనకు చేసిన అన్యాయానికి మనం పట్టించుకోకపోవడం. హైకోర్టులో అండి మొన్న జరిగింది, అసలు దిక్కు మొక్కులు లేనోళ్ళలాగా ఎంతో ఎంతో పెద్ద లాయర్ని పెట్టుకుని నా శక్తిని మించి ఫీజులు చెల్లించి ఖర్చులు భరించి పార్టీలో ఇరుక్కుపోయి నేను కష్టపడి వెంకటేశ్వరరావు నమ్ముకుని కేసు నుంచి బయటపడటం జరిగిందండి. ఇక నా పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళి ఒకసారి పిల్లల్ని చూసుకుని వద్దాం అనేది ఆ ప్రయత్నాల్లో ఉన్నాను. ఆ స్వామివారి దయ వల్ల నేను మానసికంగా కూడా ఇప్పుడు రకరకాలుగా జరుగుతున్న అనేక పరిస్థితులు చూసి నేను కూడా ఏంటంటే వైసీపీలో కొనసాగటం మంచిది కదా మనం అని ముహూర్తం కోసం ఆగానండి. నేను తర్వాత కాశీ వెళ్తున్నాను యాక్చువల్గా, 2-3 రోజుల్లో కాశీ. ఇప్పుడు విమానం టికెట్లు బుక్ చేయించుకున్నాను, విజయవాడ టు ఢిల్లీ, ఢిల్లీ టు అట్లా గయా టు వారణాసి, కలకత్తా టు వారణాసి, అలా ఇప్పుడే బుక్ చేశాను. కాశీ వెళ్ళి వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి చూసుకుని తర్వాత ఒక నిర్ణయం, మంచి నిర్ణయం, దేవుడి దగ్గర కూర్చొని నిర్ణయం తీసుకుని వెంకటేశ్వర దగ్గర దేశానికి, రాష్ట్రానికి అభివృద్ధిప్రదంగా నడిపించే కార్యక్రమం ఎవరుంటే వాళ్ళు నడుద్దాం అనేది నా అల్టిమేట్ గోల్ అండి. ఈ గుడి కట్టేటప్పుడు కూడా నేను తెలుగుదేశంలో ఉన్నా. అప్పటికి ఆంజనేయులు గారే నాకు చైర్మన్ ఇచ్చారు, నా భార్యకి. వాళ్ళంతా సహకరించారు అప్పట్లో. కాకపోతే ఇదేంటంటే ప్రభుత్వం ఎండోమెంట్ టెంపుల్ అయిపోవటం వల్ల ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో అజమాయిషి కిందకు వస్తారు అధికారులంతా. సరే ఇవన్నీ ఆటుపోట్లు చూశాను సార్ జీవితం అంతా. ఇప్పుడు మీరు పార్టీకి రాజీనామాకి సిద్ధమవుతున్నారు అంటే ఇది కూడా ఫ్యాక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఎందుకని అంత నిర్ణయం తీసుకున్నారు? అంటే మీకు ఎప్పుడైనా సరే మీరు జగన్ దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లారే, ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయనతో? ఆయన మిమ్మల్ని కలిసారా? ఇక నా ఫోన్ తీస్తే ఆయన అపాయింట్మెంట్ కోసం నిజం చెప్తానండి, నేను సీనియర్ నాయకుని ఈ జిల్లాలో ఆళ్ళని కూడా వచ్చినోడే. మళ్ళా నేను మోషన్ రాజు పార్టీని ఇక్కడ చాలా బలోపేతంగా రూపాయలు లేని రోజుల నుంచి కూడా కష్టపడ్డామండి. సరే మోషన్ రాజు గారు దళిత నాయకుడిగా ఆయన నాకు చాలా గౌరవం. నాకు మట్టికి ఆయన ఏం చేయలేకపోయాడండి. ఆఖరి కేసు విషయంలో కూడా నాకు ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలి ఆయన. నేనే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని ఏదో రకంగా స్వామిదేవి వల్ల బయటపడటం జరిగిందండి. ఇక ముందు నా పిల్లలు అమెరికా వెళ్ళి చూసుకుని, ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం అండి. నా మేనమామ గారు పంతమద్మనాభం గారు ఎండోమెంట్ మినిస్టర్, ఈస్ట్ గోదావరిలో జిల్లా పరిచయం అన్నీ చేశాడు. మళ్ళా నాకు తమ్ముడు వరుస మళ్ళా సంజయరావు గారి అబ్బాయి, మళ్ళీపూడి సంజయరావు గారి అబ్బాయి పల్లారాజు నాకు కజిన్ అవుతాడు. ఇప్పుడు జనసేనలో ఉండే ఎమ్మెల్యే కూడా పంతొమ్మిది నారాజీ కాకినాడ కూడా నాకు బావ అవుతాడు. అలా మా కుటుంబం అంతా రాజకీయ నేపథ్యం అండి. ఇక్కడ మా తాతగారు వీళ్ళంతా కూడా అప్పట్లోనే స్వతంత్ర సమరయోధులు. మీకు ఎంత రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీ కుటుంబాల నుంచి చాలామంది రాజకీయాల్లో ఉన్నారు, కానీ మీకెందుకు ఆ పరిస్థితి వచ్చింది? పార్టీలో పెద్దలు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు, కావాలని పక్కన పెట్టారు. జెండా లేని రోజుల్లోని వైసీపీకి నేను జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ని అండి, జిల్లా అధికార ప్రతినిధి. ఆయన కూడా అతను రూలింగ్కి వచ్చిన తర్వాత కూడా ఆయన కోసం కష్టపడడం గుర్తించలేదండి. ఎంతసేపు అదొక రకమైన హైప్లో ఉన్నారండి. అది ఒక రకమైన హైప్, దాన్ని ఏమైనా విమర్శించలేమండి.
అది నేను అంటే అప్పుడు పార్టీలో లేకపోయినా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆఖరిలో నేను పార్టీలోకి వచ్చాను, కేసు ఉన్న సంగతి తెలుసండి. అనేక సార్లు ప్రాధాయపడటం జరిగిందండి. ఎవరు కూడా అండి పిచ్చోళ్ళండి, అలా మంత్రి పదవులు అంతంత రాజకీయాలు అలా చేసి ఒకడు అంటాడు మన గవర్నమెంట్ వస్తే కేసు ఎత్తి, శిక్ష పడ్డ కేసులో వాడు ఎట్లా ఎత్తాడు, పెరోల్ ఇవ్వగలుగుతుంది గవర్నమెంట్. ఏం చేయగలిగితే శిక్ష పడ్డోడికి పెరోల్ ఇస్తుంది. నాకు సంవత్సరం శిక్ష పడింది, జిల్లా కోర్టులో పడింది. వీడు ఏం చేస్తాడు, పెరోల్ ఇస్తాడు, కేసు కొట్టించలేడు కదా. నేను అమెరికా వెళ్ళలేను కదా. ఇప్పుడు ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు, ఆయన కేసు ఉంటే సిబిఐ కేసు ఉంటే ఆయన ఏం చేశాడు, తెచ్చుకున్నాడు కోర్టు ద్వారా, డబ్బు ఉంది కాబట్టి తెచ్చుకున్నాడు. విజయవాడ పాస్పోర్ట్ అసలు లైన్లో నుంచి తెచ్చుకున్నాడు, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళాడు. నేను మరి ఆయనంత పరిస్థితిలో నేను లేను కదా. ఆర్థికంగా ఆయన గొప్పవాడు, పేపర్ మీడియా అంతా ఉందో వాళ్ళకి. నేను చిన్నోడిని. నేను అలాగే ప్రాధాయపడి మంచి లాయర్ని పెట్టుకుని బయట రావాల్సిన పరిస్థితి, డబ్బు అన్న నా శక్తిని మించి పని పెట్టుకుని చేసుకున్నానండి. యథార్థం ఇది, యథార్థం. స్వామివారు కోసం మీరు జైలుకి వెళ్ళారు. అప్పుడు 2000 నా పిల్లలకి నిజంగా నాకు 2 ఆడపిల్లలేనండి. 2 ఆడపిల్లలు మ్యారేజ్ అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ వాళ్ళు. సో నేనేంటంటే నా పిల్లలకు కూడా చెప్పుకోలేకపోయాను. నా భార్యకి నిజంగా నా మీద బ్యాంక్ పెట్టుకున్న ఆవిడ మానసికంగా, గుడి చైర్మన్ ఆవిడే నా భార్య. ఆవిడ మానసికంగా ఎంతో బాధపడదు. పైకి నన్ను ఏమనలేక, జగన్ చేసిన నష్టాన్ని నేను పూడ్చుకోలేక ఆ వెంకటేశ్వరరావుని నమ్ముకునే నేను బయటపడ్డానండి. నాకు ఎవరూ ఏం సాయం చేయలేదండి. ఒకసారి కూడా మీరు ఆ పార్టీ అధినేత జగన్ కలిసే ప్రయత్నం చేశారా? మీరుతో మాట్లాడారు ఆయన? మాట్లాడే నిమిషాలు సెకండ్లేనండి. అలా మాట్లాడాలంటే కెపాసిటీ బాగా ఉన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆర్థికంగా ఉన్నోళ్ళు కావాలి. మాలాంటి చిన్నోళ్ళు నలిగిపోయాం. నిజంగా చెప్పాలంటే నేను నలిగిపోయా. నేను అచ్యుతరామని ఇలా ఉండే మనిషిని కదండి. ఇప్పుడు ఎలా ఉన్నానో మీరు చూస్తున్నారు. నేను గతంలో ఎలా ఉండేవాడు కూడా మీరు ఫోటోగ్రాఫ్గా చూపిస్తాను. ఆయన నాతో ఎంత సన్నిహితంగా ఉండేవి కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. కానీ ఆయన నాకు చేయలేదు సార్. నేను ఆ పార్టీలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా జైలు శిక్ష పడ్డావుని నేను ఒక్కనేనండి. సంవత్సరం జైలు శిక్ష పడ్డాను నేను, ఏకైక వ్యక్తిని నేనే. అది ఆయన మీడియాలోనే వచ్చింది, ఈ అన్ని మీడియాల్లో, జ్యోతిలోని, ఈనాడు అన్నట్లో వచ్చింది. అది టీవీలో కూడా చూపించారు. అతను బట్టి వ్యక్తిగతంగా అదొక చిన్న స్థాయి వాళ్ళకి, నష్టపోయిన వాళ్ళకి చేసే ఒక హృదయం దేవుడు ఇవ్వలేదని అనుకుంటున్నాను నేను. ఆయన దేవుడు చూస్తున్నాడు అంటాడు ప్రతి దేవుడు కంటే ఎవరు, మేము దేవుడు కదా, మేము దేవుడి గుళ్ళు కట్టిన వాళ్ళు, గుళ్ళు ప్రతిష్ఠ చేసిన వాళ్ళు, మేము కూడా దేవుడికి సేవ చేసుకునే వాళ్ళే కదా. చేయలేదండి ఆయన. నాకు నేను కష్టపడి నా భార్యకు కూడా తెలవకుండా ఏదో ఎక్కడ అదంతా మొబలైజ్ చేసుకుని ఏదో రకంగా స్వామిదేవి వల్ల బయటపడ్డాను. ఇప్పుడు నాకున్న టార్గెట్ గోల్ ఒకటే తమ్ముడు, నేను చెప్తాను. ఎందుకంటే నాకు మీ ఎండి గారు కూడా తెలుసు నాకు. ఎందుకంటే బోర్డు రాజకీయ జీవితం హైదరాబాద్లో చాలా పెద్ద వాళ్ళందరూ, ఏవి రాధాకృష్ణ గారు సెక్రటరీలోనే ఆ రోజుల్లో పరిచయం నాకు. సరే ఎవరున్నా పెద్దవాళ్ళు, ఎవరు లైన్లో వాళ్ళు అనుకోండి. నేను ఒకటే అనుకున్నానండి, ఆఖరి టైంలో వెంకటేశ్వరం గుడి పెట్టాం, వెంకటేశ్వరం నా చేతితో ప్రతిష్ఠ చేశాను కాబట్టి రాష్ట్రానికి ఎవరు అభివృద్ధి చేయగలరు, అన్ని వర్గాలను ఎవరు సమంగా చూసుకుని అభివృద్ధి పటం వైపు నడిపించగలరు అని ఒక పాయింట్ మీద నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నానండి. నేను తర్వాత కాశీ ఇవన్నీ చూసుకొచ్చిన తర్వాత నా బంధువర్గం కూడా ఈస్ట్ గోదావరిలో బలంగా ఉన్నారండి. మా మేనబావులు వీళ్ళంతా ఇప్పుడు ఎమ్మెల్యే స్టేజ్లో ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు పార్టీలో చాలామంది మీలాగే పార్టీ కోసం కష్టపడి జైలుకి వెళ్ళి వచ్చిన చాలామంది ఉన్నారు. ఏం చెప్తారు అంటే ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ మీద ఇన్నాళ్ళు మీరు ప్రయాణం చేశారు కదా, ఏం చెప్తారు పార్టీ మీద? పార్టీ సామాన్యం పట్టించుకోదండి, ఆయన నేచర్ కూడా మహారాజు అండి. అంటే మనం అంత డీప్గా అనకూడదు కానీ అది ఒక మోస. మామూలు వాళ్ళతో మాట్లాడే టైం స్పేరు అనేది తక్కువ. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదండి. రూలింగ్ 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా నన్ను పట్టించుకోలేదు. ఆఖరిలో పార్టీలోకి వెళ్ళిన మాట వాస్తవం. 8 నెలల ముందే వెళ్ళాను. 3 నెలల్లో జాయిన్ అయిన 3 నెలలకే రాష్ట్ర సెక్రటరీ ఇచ్చాడు. నాకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి, పార్టీ ఫౌండర్ని కాబట్టి. నేను స్టీరింగ్ కమిటీ మెంబర్. అప్పుడు కమిటీలు లేవు. మోషన్ రాజు కన్వీనరు, నేను స్టీరింగ్ కమిటీ మెంబర్. మోషన్ రాజు కన్వీనరు, నేను జిల్లాధికారి ప్రతినిధి అప్పట్లోనే. సరే ఏదైనా నాకేం చేయలేదైనా నాకు కూడా ఒకటే ఆలోచించానండి. రాష్ట్రం 10 మంది, 10 సామాజిక వర్గాలు. ఇప్పుడు నేను ఈ ఊళ్ళో గుడి కట్టాను. నాకు క్షత్రియ సంఘం బలంగా నిలబడ్డారు. 15,000 మందికి వాళ్ళు అన్నదానం చేశారు. బీసీ సంఘాలు అన్ని ఈ ఊళ్ళోనే, అన్ని కుల సంఘాలు డబ్బు ఇచ్చారు ప్రతిష్టకి. వాళ్ళందరూ నిలబడి చేశారు. నేను గుడి అయితే కట్టేశాను, ఏదో టీటీడీ ఫండ్స్ నా డబ్బు కొంత వేసుకుని ఏదో చేశాను. కానీ ప్రతిష్ట 34 లక్షల ఖర్చు అనేటప్పటికి చేయలేకపోయాను. నేను ఊరంతా నిలబడింది, చేశారు. కాబట్టి వాళ్ళ అభ్యున్నతికి గ్రామానికి ఏదైనా ఒక మంచి అభ్యుదయంగా అభివృద్ధి జరిగేటట్టు. ఇక్కడెక్కడ ఏమి పరిశ్రమల్లో, నా చిన్నప్పుడు బేవడోలో సిరామిక్ ఇండస్ట్రీ ఉండేదండి, అది కూడా మూతపడిపోయినాయండి అన్నీ. సరే ఏదన్నా ఈ ప్రభుత్వంలో
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా మంచి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తారు కాబట్టి నేను వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు నేను కూడా ఉండాలని ఒక వెంకటేశ్వరం తెలుసుకుని నేను అలా అనుకున్నాను. కానీ ఇంకేం నిర్ణయాలు తీసుకోలేదండి. ముందు నేను కాశీ వెళ్ళి రావాలి, తమ్ముడు వేళ ఏమైనా టికెట్లని బుక్ చేసుకున్నాను. ముందు కాశీ వెళ్ళి వస్తాను. అంటే ఇప్పుడు భవిష్యత్తులో మీకు ఎలాగో గతంలో టీడీపీ నుంచి అనుబంధం ఉందని చెప్తున్నారు, జనసేనలో కూడా బంధువులు ఉన్నారని చెప్తున్నారు. ఏ పార్టీకి వెళ్దామని మీరు ఏ పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోసం చేస్తాడనే స్లోగన్ బలంగా తీసుకెళ్ళాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి. కానీ జనం దాన్ని నమ్మలా, దాన్ని నేను కూడా నమ్మట్లా. ఇక్కడ మోసం అనేది కాదండి, రాష్ట్రం నాశనం అయిపోతుందని ఒక దృక్పథంతోనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఆయన సీనియారిటీని మర్చిపోయి ఆయన ఈయన దగ్గరికి వచ్చాడు. ఈయన నటుడిగా ఈయన సీనియారిటీని మర్చిపోయి ఈయన కూడా వెళ్ళి ఆ బంధం ఉందో చూసారు మోడీతో వీళ్ళు కలిసి చెప్పాను. నాకు కొంతవరకు బాగా నచ్చింది. ఆ దిశగా మన గ్రామానికి, మన నియోజకవర్గంలో ఏదైనా మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకుని ఏదైనా పారిశ్రామికంగా మహిళలు ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఉండే విధంగా ఏదైనా తిరుమల ఉంది కాబట్టి మా ఊరి నుంచి కొంతమంది, అక్కడ బేవుడోళ్ళ నుంచి కొంతమంది మహిళలు అక్కడ దాని మీద ఎంప్లాయ్మెంట్ ఉంది. అలాంటి పరిశ్రమలు ఏమైనా పెద్ద ఈ ప్రాంతానికి వస్తే అభివృద్ధి జరుగుద్ది. మనం కూడా ఆఖరి రోజుల్లో ఒక మంచిలో ఉన్నాం అనే సంతోషం నాకు మిగులుద్ది. మా గుడికి కూడా ఇంకా బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయండి. నేను సుబ్బారెడ్డి అంటే తిరిగి ఆ బ్యాలెన్స్ అమౌంట్ కోసం చెప్పులు ఎరిగిన చెప్తే పని జరగల. ఇప్పుడు కాబోయే బోర్డులో చూసి అసలు గుడి కూడా శాంక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది. అప్పుడు సాంబశివరావు గారు ఐఏఎస్ ఆఫీసర్, నెంబర్ 1 ఆఫీసర్ అయినా, అసలు కులాలు కానీ మతాలు కానీ ఏమీ పట్టించుకోవడం, దేవుడి సేవ చేసే వ్యక్తి అయినా ఆయన ఇచ్చాడు శాంక్షన్. అలాగే మళ్ళీ ఇప్పుడు బ్యాలెన్స్ వర్క్లకు కూడా ఆయన సహకారం తీసుకుని, చంద్రబాబు నాయుడు గారి సహకారం తీసుకుని అది చేద్దామని కోరిక. భవిష్యత్తులో ఇప్పుడు మీరు తీర్థయాత్రల తర్వాత వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అండి నాకు మనసులో ఉన్నది అప్పుడే అనకూడదు. నా దృక్పథం అయితే అభివృద్ధి వైపు పయనిద్దాం అనేది ఉందండి బలంగా. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు చాలామంది, ఇప్పుడు జనసేనలో ఉన్నవారు కానీ కొంతమంది చాలామంది నా బంధుత్వం ఉంది. ఎందుకంటే పాత ప్రజారాజ్యం నేను జిల్లాలో అప్పుడు కూడా నేను జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రజారాజ్యంలో విజయధరరావు గారికి రావటం వల్ల నేను ఆగటం జరిగింది. నేను ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాను. సరే కుటుంబ పరంగా నాకు 2 ఆడపిల్లలు కూడా మ్యారేజ్ అయ్యి హ్యాపీగా వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇక నేను నా భార్య ఈ శాశ్వత జీవితంలో ఏంటంటే అభివృద్ధి పదం వైపు పయనించే నాయకత్వంలో ఉండాలనేది నా కోరిక అండి. అంటే ఇప్పుడు వైసీపీకి ఏం చెప్తారు ఫైనల్గా? వైసీపీ ఒకటే చెప్తానండి, ఈ రాజీనామాతో నాలాంటి వాళ్ళు నలిగిపోయిన వాళ్ళని వీళ్ళు పట్టించుకోలేదంటానికి నేనే ఉదాహరణ. ఇది మటుకు నేను బలంగా చెప్పగలనండి. నిన్న కూడా నేను అపాయింట్మెంట్కి పెట్టానండి. అపాయింట్మెంట్ పెట్టాను, ఆయన ఓఎస్టీకి పెట్టానండి, మొన్న పెట్టాను, కోర్టు నేను బయటికి ఎలా వస్తానో నాకు నేను తలకాయ కొట్టుకునే పరిస్థితిలో కూడా ఆయన చెప్పే ఓదార్పు దొరకలా నాకు. కాకపోతే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను ఏమైనా బ్లేమ్ చేస్తే చేయొచ్చు. వాడే నాకు ఇవ్వాలి, నా డబ్బుకి వచ్చి పెట్టుకున్నా, నా డబ్బు నేను అప్పులు పాలైపోయా ఆ పార్టీలో ఉండి. సరే ఏదైనా మనం భగవంతుడు నమ్ముకున్నాం వెంకటేశ్వరం కూడా అభివృద్ధి జరగాలి. 2 సార్లు శాంక్షన్ క్యాన్సిల్ అయిందండి. వాస్తవం చెప్తాను, చంద్రబాబు నాయుడు ఎంత నిశ్చిత దృష్టితో ఆ ఫైల్ చూసాడంటే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు క్యాన్సిల్ అయితే ఇది టెంపుల్ ఫండ్స్ టీటీడీ ఇస్తానంటుంది. దాన్ని ఎండోమెంట్ కట్టాలా టీటీడీ కట్టాలనే దాని ఫైల్ 2 సార్లు క్యాన్సిల్ అయిపోయిందండి. 2 కోట్లు ఇచ్చారు ఈ గుడికి, యాక్చువల్ 1.5 కోటి శాంక్షన్ అయింది. ఇస్తే అప్పుడు 2 సార్లు శాంక్షన్ అప్పుడు క్యాన్సిల్ చంద్రబాబు నాయుడు ఫైల్ తెప్పించుకుని చూసి వెంటనే సంతకం పెట్టాడండి. అది నాయకత్వ లక్షణం అండి. నేను వైసీపీలో ఫండ్స్ తెచ్చుకోలేకపోయా. వైసీపీ ఇవ్వలే, అసలు గుడికి దేవాలయానికి ఇవ్వలా, తిరిగి చచ్చాను. ఇప్పటికి బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటారంటే బ్యాలెన్స్ వర్క్లు ఉంటే అది వేరే రకంగా అనుకుంటారు. కానీ డబ్బు ఇవ్వలేదు వాళ్ళు. జీఎస్టీ కట్ అయిపోయింది, 28 లక్షలు జీఎస్టీ కట్ అయిపోయింది. 2 కోట్లలో 1,50,000 2 లక్షలు కట్ అయిపోయింది జీఎస్టీ. అది కేంద్రం అనుకోండి, కేంద్రమైనా తిరుపతి దేవస్థానం డబ్బు మీద జీఎస్టీ ఉందండి. ఆ జీఎస్టీ కట్ చేశారు 28 లక్షలు. ఆడ పెండింగ్ వర్క్లు అలా ఉండిపోయింది. సుబ్బారెడ్డి గారు ఏం చేయలే పాపం, ఆయన కూడా నాకు సన్నిహితులే, చేయలే. ఎంత కాడికి అదొక ఇదిలో ఉన్నారండి. అది ఏమన్నా ఇక నేను దాన్ని ఏమన్నా బాగుండదు. రాజకీయాల్లో బయటికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ మీద వేయకూడదు, వాళ్ళ మన మీద వేయకుండా ప్రశాంతంగా వెళ్ళి దేవుని దర్శనంగా ఆశయాలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటా. ఇదే
ఇది మొత్తంగా గుండుగోలు చెందినటువంటి వైసీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి అచ్యుతరామయ్య చెప్తున్నారు. తాను పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశాను, జగన్ కోసం జైలుకు కూడా వెళ్ళొచ్చాను, కానీ కార్యకర్తలు కానీ కింద స్థాయి నాయకులు కానీ ఎక్కడ కూడా జగన్ పట్టించుకోవట్లేదు. ఆయన కింద ఉన్న కోటరీ కూడా ఇక్కడ కింద స్థాయి నాయకుల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ కష్టాలు నష్టాల సమస్యల మీద కూడా వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఇన్నాళ్ళు పార్టీలు ఉండి కనీసం పట్టించుకోకపోవడం వల్లే తాను పార్టీకి దూరం అవుతున్నట్లు చెప్తున్నారు. అయితే ఏ పార్టీలో జాయిన్ అయ్యేది ఏంటనేది, తన భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది అతి త్వరలోనే చెప్తానని చెప్పి అటు ఈయన అచ్యుతరామయ్య కూడా చెప్తున్న పరిస్థితి. విజయ చంటితో మన RTV ఏలూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.